రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజాపాలన కావచ్చు, ఈ పథకాలను వివరించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల వ్యూహాలను అనుసరించి ఇవాళ ఒక స్టార్ క్యాంపెయిన్గా కేరళ ప్రజల్ని మంత్రముగ్ధులను చేసి ఇవాళ యూడిఎఫ్ అభ్యర్థుల గెలుపు కోసం, యూడిఎఫ్ కూటమి కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారితో పాటు రేవంత్ రెడ్డి గారి ఇద్దరి యొక్క ప్రచారం ఇవాళ కేరళ ప్రజలను ప్రభావితం చేసింది. యూడిఎఫ్ గెలుపుకు నాంది పలికింది. యూడిఎఫ్ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ లాంటి రోల్ మోడల్ని అక్కడ కేరళ ప్రజలు కూడా కోరుకున్నారు కాబట్టి యూడిఎఫ్ అధికారంలో రావడం జరిగింది. ఏదేమైనా ఇవాళ రేవంత్ రెడ్డి గారి చరిస్మా అనేది కేరళలో చాలా అత్యంత ఉపయోగపడ్డదని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే ఇలాంటి సన్యాసులందరికీ ఇవాళ చెప్పుతో కొట్టేట్లాగా అయిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇంకొక 20 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఇవాళ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. కాబట్టి ఇంకా ఇలాంటి అసత్య ప్రచారాలు, విష ప్రచారాలు చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు వెంట్రుక కూడా పీకలేరు. రేవంత్ రెడ్డి గారు ఒక సౌత్కు ఒక లీడర్గా కాబోతా ఉన్నారు. ఇవాళ సౌత్ రాష్ట్రాలు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఒక దేశానికి ఒక రోల్ మోడల్గా ఇవాళ ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసే విధంగా అతని యొక్క విజన్ కానీ, రైజింగ్ తెలంగాణ కానీ, ఫోర్త్ సిటీ లాంటి ఆలోచనలు ఇవాళ మిగతా రాష్ట్రాలను కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. 100% ఎందుకంటే అక్కడ కేరళలో పినయ్ విజయన్ గారు ఏదైతే ఉందో అక్కడ ఎల్డిఎఫ్ కూటమి ఏదైతే ఉందో అక్కడ ప్రజల్ని తెలంగాణ కేరళ ప్రజల్ని పూర్తిగా విస్మరించారు. కేరళ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి కేరళ ప్రజలు మళ్ళీ యూడిఎఫ్ని మార్పును కోరుకున్నారు. కాబట్టి ఇవాళ యూడిఎఫ్ ద్వారానే కేరళ అభివృద్ధి అనేది నమ్ముకున్నారు కాబట్టి ఇవాళ ఎల్డిఎఫ్ సర్కార్ని ఇవాళ పూర్తిగా చిత్తు చేయగలిగారు, యూడిఎఫ్ని గెలిపించుకోగలిగారు. ఇది ఏది ఏమైనా ఒక మార్పు. ఇవాళ జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలలో ఇవాళ కేరళ రాష్ట్రంలో ఇవాళ ఎల్డిఎఫ్ని ఓడించి యూడిఎఫ్ని గెలిపించారు. అదేవిధంగా బెంగాల్లో ఇవాళ ఎస్ఆర్ఐ పేరుతోని ఓట్లని తొలగించి బీజేపీ అక్రమంగా రాజకీయ వ్యవస్థను కూని చేసి గెలిచింది. అది గెలుపు కాదని మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఒక మార్పును కోరుకున్నారు. సినిమా గ్లామర్ కూడా ఉపయోగపడ్డది. కాబట్టి అక్కడ ఒక యువతరం అంతా కూడా ఒక మార్పుకు విజయన్ గారు ఒక సినిమా గ్లామర్ కూడా పనిచేసింది. కాబట్టి బీజేపీ ఇవాళ కేంద్ర బలగాలను ఉపయోగించి ఇవాళ ఎన్నికల కమిషన్ని ఉపయోగించి ఇవాళ అధికారులను తొత్తులుగా వ్యవహరించి ఇవాళ ప్రతి రాష్ట్రంలో ఇవాళ సెక్యులర్ ఓటర్లను పూర్తిగా తొలగించి ఇవాళ అక్రమంగా ఇవాళ రాజకీయ వ్యవస్థను కూని చేసి మందబలంతో అర్ధబలంతో ఇవాళ ఎన్నికల యొక్క సరళిని పూర్తిగా విచ్ఛిన్నం చేసి గెలిచే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. ఇవాళ బీజేపీ తాత్కాలికంగా తప్ప అంతిమంగా ప్రజాస్వామ్యం గెలుస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని గెలిపించడానికి రేవంత్ రెడ్డి గారు కూడా కృషి భవిష్యత్తులో ఉంటుంది. ఇవాళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి రేపన్నాడు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి యొక్క శ్రమ కృషి భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు చూడండి, వచ్చేది 2025 తర్వాత ఈ దేశంలో మళ్ళా తిరిగి అధికారంలోకి ఇవాళ ఇండియా కూటమి అధికారం రాబోతా ఉంది. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా అవుతారు. Subscribe us and press the bell icon for more interesting updates.